హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం శారీస్ నుండి బ్లౌజ్ పీసెస్ సపరేట్ చేసేసుకుందామండి. చూడండి, ఇవన్నీ కూడా మొత్తం 11 శారీస్ అండి. ఈ 11 శారీస్కి కొన్ని అయితే సపరేట్గా వచ్చినాయి, కొన్ని మొత్తం కూడా శారీలోనే బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చేసింది. ఈ విధంగా శారీలోనే బ్లౌజ్ పీసెస్ ఉండేది సపరేట్ చేసేటప్పుడు శారీలో ఉన్న క్రాస్తో పాటు బ్లౌజ్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ క్రాస్ మనకి ఏదైనా షే బెల్ట్కైనా ఉపయోగపడుతుంది. అంతే కదండి, ఈ శారీస్కి మొత్తం కూడా నేను పైపింగ్ అయితే వేయాలి కంపల్సరీగా. ఆ పైపింగ్ మనం ఏది అని మళ్ళీ శారీ దగ్గరికి వెళ్ళి చూసుకోకుండా అయితే చక్కగా సరిపోతుంది అనమాట. బ్లౌజ్ పీస్నే ఉన్నట్లయితే దాన్ని బట్టి మనం పైపింగ్ అనేది వేసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మొత్తం 11 శారీస్కి ఈ విధంగా చిన్న పీస్ అనేది ఉండేటట్లయితే కట్ చేస్తున్నాను. అది కూడా క్రాస్ పీసేనండి, స్ట్రైట్ పీస్ అయితే తీయను, క్రాస్ వచ్చింది మాత్రమే తీస్తానండి. ఎలాగో మనం జిగ్జాగ్ చేసేటప్పుడు క్రాస్ అనేది కట్ చేసేస్తాం కదా, జిగ్జాగ్ చేసేటప్పుడు క్రాస్ ఉంచి జిగ్జాగ్ చేసామనుకోండి, వంపులుగా మనకి కింద అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. అందుకని క్రాస్ మాత్రం శారీలో లేకుండా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్లౌజులన్నీ కూడా కట్ చేసుకుందాము. చూడండి, ఇవన్నీ కూడా మొత్తం 11 శారీస్. ఈ కస్టమర్ అయితే నాకు పరిచయం అయ్యి 1 మంత్ అవుతుంది. ఒక బ్లౌజ్ అయితే శాంపుల్కి ఇచ్చారండి. శాంపుల్కి ఇచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పేసి ఫస్ట్ 10 శారీస్ పంపించారు. అవి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పంపించేశాను. ఇవి మళ్ళీ తర్వాత 11 శారీస్ అయితే పంపించారండి. ఇవన్నీ కూడా చూసేయండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. శారీస్ మొత్తం మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసులు అయితే సపరేట్ చేసుకుందాము. చూడండి, ఇవన్నీ కూడా శారీస్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఈ శారీస్